నిన్నటికి నిన్న ఏపీలో నకిలీ ఐపీఎస్ని చూశాం. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్లో ఫేక్ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఫేక్ ఐడి కార్డుతో హడావిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అధికారులతో పనులు చేయిస్తామంటూ దందాలు చేస్తున్నారని గుర్తించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగులు దర్జాగా తిరగడం కలకలం రేపింది. ఫేక్ ఐడి కార్డులు మెడలో వేసుకుని అన్ని సెక్షన్లు తిరుగుతూ హల్చల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు అప్పటికే ఈ విషయంలో హెచ్చరించడంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ శాఖ మంగళవారం ఇద్దరు నకిలీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు, డ్రైవర్ రవి ఫేక్ ఐడి కార్డులు తయారు చేసి సెక్రటేరియట్లో దందాలు చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసుల్లో అటు ఇటు తిరుగుతూ అక్కడికి వచ్చిన వారిని మాటల్లో పెట్టి వివరాలు రాబడుతున్నారు. వారి పనులు పూర్తి చేయిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో అప్రమత్తమైన సచివాలయ భద్రతా సిబ్బంది, ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నకిలీ ఉద్యోగులిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నూతనంగా నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ కట్టుదిట్టమైన భద్రతతో కనిపిస్తుంది. సామాన్యులు లోపలికి వెళ్లాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. అంత తేలిగ్గా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం లేని సెక్రటేరియట్లోకి ఫేక్ ఐడీలతో వ్యక్తులు ప్రవేశించడమే కాకుండా దందాకు కూడా తెరలేపటం భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.